పూసిన పున్నమి వెన్నెలమేన తెలంగాణ వీణ వాసిక చిరుతల వెనుగొందెనగత వైభవాల కోన పదగదుల వాణి సొరజదుల వేణి ముప్పొంగ మురిసి ముల్లముల వాణి తారాల జూల దరుబూలయాల సంబూరమాడు సింగీడి మేళ అరే మోదుగు పూల వసంత హేళ తంగిడు పూల బంగరుడేల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసే ఆ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుక పూసిన కవనవనంబులు ఎగిసి పారే ఎన్నెన్నో ఏరుడు మురిసి ఆడు బతుకమ్మ ఊరుడు బుద్ధుడి పాదపు ముద్రల బండ మన పనికిరి కొండ పద్మమాయి కొలతి వరకొండ మేటి రాజకొండ కొలను పాకతి దగ్గర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొగ్గులు జానుపాడు సైదన్న సుత్తులు ఒడిపడి కలబడి కుడి ఎడమలబడి గడీర పొగరును దించిన దళములు వాటిగా వడిసిన విరిసిన కలములు పడిపడి పరుగులు పెట్టిన జులుములు నందికొండ నీటితో నిండా ఊరు ఊరున పైరుడు పండ కరువుల పరుగులు జరుగుల దూరం నల్లగొండ పరికరి మాగానం పారేవాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగారులు కీసర గుండలు హరికీర్తనలు శివతత్వంబులు అనంతగిరుడు ఊమిల దాగిన చలవకొండలు తాండూరు శాపాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు కుప్పలు రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకుర్తి కవనము మేళ భాగవతము గణపోతనడీల కాకతీయ గణపతి వీర యుగంధరుడు యోచనడు తీర ఆకార రామప్ప సిరుగులు గొలుసు కట్టు జలధార నిలములు వెయ్యి స్తంభముల శబ్దనాదముల వీరిన పేరిన నాట్యపాదములు సమ్మక్క సారక్కల తెగువ సర్వాయి పాపన్నని మడువ ఓదుగల్లు అడుగడుగుల గుళ్ళు తలుచుకుంటే పులకించును గుళ్ళు మేటిగిరి కలు శాతవాహనుల కోటి లింగముల పొరమీనేలా కోడె మడుపులకు భజన కొలుపులకు వరమునిచ్చురా జన్నడేలా ఊరి ఊరిలోన ఉక్కును మించినట్టి కోట ఉపికే చిరతల ఊట సిరి సిల్ల మగ్గాలనేత వేదికి అద్దిన సొగసుల పోత కవనంబువనము ఎల్లలు దాట కరీంనగర్ వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట సర్వం కొడుకే కృష్ణవేణి ఒక ద్వారం ఉప్పడి మించిన ఇస్కరేణముల అందమైన దుందుబి తీరం మన్నె కొండ చేసిన గండ్ల గట్టుకోరమతి జోగుల మొహం రామగిరి శ్రీరంగాపురములు నల్లమల సరేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊడల ఊయనడు పే పిల్లల మర్రి పాలమూరు తల్లి కుమరం భీం జోడెన ఘాటు గిరిజన వీరుడ చిరతల చాటో మేశ్రం జాతి తప్పదనేది నడిపించు నా గోబా జ్యోతి గుండు గోళం కోటి ఆట్రం గుజాడి నాట్యం నిర్మల చిత్రం వాసర తీర్థం సంగమ క్షేత్రం కుంటాల జల సంగీతం ఇప్ప జిట్ట రేగుటేకు నల్ల మద్ది తీర్చిన మాకు ఆదిలాబాదుకు వడవేసోకు జైనుల బౌద్ధుల బౌద్ధుల బోధనశాల విష్ణు కుండలిని ఏలిన నేల జీన వల్లభుడు వరికే సరుడు పంపగవి ప్రవశించిన బోధ ఇంద్రగిరి వైలాసగిరి బాలగొండ దుర్గాల బలి నల్లరే గడి పసుపోయ గడి తెలుగు పెందుడు బాలజొన్నుడు పంట శీల తడుకు పల్లె పరవశించి గురుతూ పెద్ద గుట్ట గురుజు బోధన చక్కరయ్య గురుజు గలగల గలగల పైరుడ మెరమెల గలగల గలగల పైరుడ మెరమెలడి నామబాదు శిరులకు కలగ అరుణశాల భద్రాచలమున నిత్య వేడుకలు కోన గంట గోదావరి పరుగులు జంటగ కింద సాని అడుగులు పగలేడీడలు పంచిన సందము పచ్చనటేకు గొడుగులు ఎల్ల పొగ్గు బావులు అగ్గి నెరవలు పాల్వంచయల పంచే వెలుగు గిరిజన జాతుల ఆయు పట్టు వాసయాల విరపోసిన చెట్టు కనిజరాశులకు తరగని గట్టు ఉద్యమాలకిల కమ్మం మెట్టు మంజీరా కంజీరా నాదము సింగూరు జల పొంగుల హారం సంగమ తీర్థం సాధుల సత్రం ఏడు పాయల శైవ క్షేత్రం వెతుకు దుర్గముల మేటి కొలుపులు కోటన మెచ్చిన చర్చి తలుపులు తిరివిరాడవ గయ్య తరుగులు యక్షగాన ఎల్లమ్మ అడుగులు అంగినాదుని లక్షణ భాష్యం మాడన పాడన పోటెత్తించిన నేతల కౌలను ఇచ్చిన జిల్లా తల్లి మెరకు జిల్లా మరి ఉద్యమాల కిల్లా మదిలో మెదిలే వదలని రావుల మనసున కదిపే పల్లె గురుతుల బ్రతుకుల యాగం బరుగుల రాగం బురుగుల పరుగుల పరుగుల తాళం మరపించి మురిపించే దామం భాగ్యనగరమే ఇంద్రభువనం ఆదరించమని శాసిన దోషణ అక్షయ పాత్రే హైదరాబాద్ కుతుబ్ షాహి యశబ్ జాహి కషర్మ షాహి సురేబాయ్ చార్మినారు మక్కా మసీదు పురాణ పూలు దేకురబాయ్ కొబ్బరి తేటన మించిన ఓట ఉస్మాన్ సాగర్ గండిపేట గోలుకొండలు ఎగిరే జెండా ఆసరి వెరిగిన ప్రతీద నిండా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. ప్రభుత్వాలు మన అమరవీరులకు ఏవి పైనా మన ఉద్యమకారులు మాత్రం కొద్దిసేపు నివాళులు అర్పిద్దాం. ఒకసారి అందరు లేచి అమరవీరులకు
జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు. థ్యాంక్ యూ. ఈనాటి ఉద్యమకారుల సమావేశానికి వచ్చినటువంటి నా ఆశాజీవులు రాష్ట్ర సాధన కోసం అనేక కష్ట నష్టాలను ఎదుర్కొని మరి రాష్ట్రం సాధించే వరకు లాఠీలకి తూటాలకు భయపడకుండా ఎదురు తిరిగిన తెలంగాణ బుల్లెట్లు ఒక మాట వరుసకి 10 మంది అయినా ఒక బుల్లెట్ చాలు చంపడానికి అన్నట్టుగా మరి ఈరోజు నేను పిలవగానే గ్రూపులో చూసి వచ్చిన ఉద్యమకారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. డాక్టర్ సీమా శ్రీనివాసరావు గారు వస్తున్నారు. మన ఈ లోపల నాకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. అయితే ఈనాటి ఉద్యమకారులు ఈ సమావేశానికి రావడం చాలా ఆనందం. ముఖ్యంగా ఇప్పటివరకు అందరు పెద్దలు మేధావులు చెప్పారు, విద్యావంతులు, జర్నలిస్టులు, వివిధ రంగాల్లో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మిత్రులారా, మరి మనకి పోరాటం ఫలితం ఏంటో తెలుసు. ఆ ఫలితం దక్కనందుకు మనం చాలా బాధపడుతున్నాం. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం ఆశించాం, మన రాష్ట్రం, మన నాయకుడు, మన ఉద్యమ నాయకుడు అని ఆశించి ఒక 10 సంవత్సరాలు ఎదురు చూడటం జరిగింది. మరి దాన్ని ఆసరాగా తీసుకొని సేమ్ అదే దొంగ వైఖరి ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ ఈ సెంటిమెంట్ని మూట కట్టుకోవడం కోసం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర సెంటిమెంట్ని, తెలంగాణ సెంటిమెంట్ని మూట కట్టుకొని ఒక్క కుటుంబమే అధికారంలోకి వచ్చిందో ఆ అధికారం ఇచ్చింది మనమే. అదే విధంగా ఉద్యమకారులకు మళ్ళీ ఆశ పెడితే ఒక ఉద్యమకారుడి తరఫున 10 కుటుంబాలు ఉంటాయి, మా 10 కుటుంబాలు బాగుపడుతున్న ఆశతోని మళ్ళీ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది, ఓటు వేయడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య ద్రోహాన్ని మనం చాలా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనము అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే మేము ఉద్యమ పార్టీలో ఉన్నాం, మేము అడుక్కు తినే బ్యాచ్ కాదు, మేము పోరాటం ఉన్న బ్యాచ్. మనం ఆందోళన కొట్టాడి రాష్ట్ర విముక్తి కలిగించే 60 సంవత్సరాల చరిత్రని పెద్దలు కొట్టినటువంటి మనం ఎవరిని అడుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి మనం అడగలేదు. అడగపోయినా సరే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ఉద్యమకారులకు అర్హులైన వాళ్ళకి 250 గజాలు, మరి ఏదైతే 25,000 పెన్షన్ ఇస్తానని ప్రకటించిన ఇదే రేవంత్ రెడ్డి, ఇదే మయూరి సెంటర్ సాక్షిగా ప్రకటించడం జరిగింది. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి హ్యాండ్ ఇచ్చడం మనం గమనిస్తూ ఉన్నాం. మిత్రులారా, మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి లేక ఓడిపోయిందో మరి కాంగ్రెస్ పార్టీ మరి రాబోయే రోజుల్లో కూడా ఆ విధంగానే ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మరి నిన్న మొన్న కదిలేకి వచ్చింది. మరి కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, మేము కమిటీని వేస్తాం. మరి దాంట్లో కూడా కొరివి పెట్టుకున్నారు. వాళ్ళు కమిటీ వేసేది ఎంతవరకు నిజమో తెలియదు. మరి వేసిన తర్వాత కూడా దాంట్లో కొరివి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ముఖ్యంగా ఉద్యమకారులకు కేసులు ఉంటేనే ఇస్తామని ఒక మాట, తర్వాత ఎఫ్ఐఆర్లు కంపల్సరీ, బైండ్ ఓవర్ కంపల్సరీ అన్నారు. కానీ బైండ్ ఓవర్ చేసింది, ఎఫ్ఐఆర్లు చేసింది కొంతమందినే. ఒక 100 మందికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఉంటే ఆ నాయకత్వం వహించిన వ్యక్తి మీదే కేసు పెట్టారు. 100 మంది పెట్టలేదు కాబట్టి వాళ్ళ కేసులు ఉండవు. కాబట్టి జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి సీమా శ్రీనివాస్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి సీమా శ్రీనివాస్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఇలాంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న డాక్టర్ సీమా శ్రీనివాసరావు గారికి మరి ఖమ్మం జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేది స్థాపించి ఉద్యమకారుల కోసం కొట్లాట మొదలుపెట్టిన ఏకైక వ్యక్తిగా అన్నకు ఒకసారి అభినందనలు, శుభాకాంక్షలు. మరి పెడుతున్నంటే ఆశ, కొడుతున్నంటే భయం అన్నట్టుగా కొన్ని రాజకీయ పార్టీలకు భయపడుతూ కొన్ని రాజకీయ పార్టీలు కొమ్ము కాస్తూ కొంతమంది స్వార్థపరులు కొన్ని సంఘాలు కూడా పెట్టడం జరిగింది. అదంతా మనం చూస్తూనే ఉన్నాం, మీ అందరికీ తెలుసు. అంటే ఏకైక లక్ష్యం ఉద్యమకారులకి ఒక సంక్షేమ సంఘం ఏర్పడి దానికి ఒక బోర్డు ఏర్పాటు చేసి దానికి బడ్జెట్ కేటాయించి వాళ్ళ కష్టాన్ని గుర్తించమని
చెప్పిన అటువంటి సంఘం ఏదైతుందో మన సీమా శ్రీనివాస గారి నాయకత్వంలో అన్ని 33 జిల్లాలను తిరిగి చుట్టకొచ్చి అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్నటువంటి అన్నగారు మరి మనందరం చూస్తూ ఉన్నాం. మీ అందరూ తెలుసు, ఇది సీమా శ్రీనివాసరావు గారు ఎప్పుడైతే మొదలు పెట్టారో దానికి కొంతమంది స్వార్థపూర్లు అటువంటి వ్యక్తులు కొంతమంది కూడా ఆ వెన్నుపోటు కూడా సీమాంధ్రకి కొమ్ముగాసినోడు కూడా అనుకోవచ్చు, వాళ్ళని మనం పెట్టుబడిదారులకు కొమ్ముగాసినోడు కూడా అనుకోవచ్చు. కాబట్టి ఏమంటే మనం ఈ ఉద్యమకాలంలో సంక్షేమ బోర్డు ఏర్పాటైతే మనకి పిల్లలకు కానీ మనకు కానీ 10 రూపాయలు వస్తే మరి ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతోనే చక్కగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ సంఘాన్ని నడవడం జరుగుతూ ఉంది. అన్న అనేక మీటింగ్లు పెడితే మేము అందరం కూడా వెళ్ళాం. మాకు ఎలాంటి గ్రూపులు లేవు, ఎలాంటి రాజకీయ స్వార్థాలు లేవు, నిస్వార్థమైనటువంటి ఉద్యమకారులే ఇప్పుడు మీ దగ్గర కనపడ్డారు. కాబట్టి వాళ్ళ సొంత పైసలు పెట్టుకొని ఇంకా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చిన రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సొంత పైసలతోనే ఇంకా తిరుగుతున్నారంటే ఏదో ఒక ఆశ, ఆ ఆశకి ఆర్థిక ఇబ్బంది. అలాంటి ఉద్యమకారులు వాళ్ళకి తోడుగా ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఉండాలని, బోర్డు సాధించాలని కూడా శ్రీనివాసకి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి ఎలాగో సోయలేదనే సంగతి మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా మనం అడగకుండానే మేనిఫెస్టోలో పెట్టించిన ఘనత కూడా ఈ సంఘాన్ని మరి ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మేనిఫెస్టోలో 6వ గ్యారంటీగా పెట్టించినటువంటి చరిత్ర కూడా ఈ సంఘాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ పెట్టినటువంటి గ్యారంటీని అమలుపరచాలని చెప్పి మరి కంకర కట్టుకొని ఎక్కడైతే ఉన్న మంత్రులు ఇళ్ల చుట్టూ తిరిగి అన్న మరి లాస్ట్కి ఒక రవాణా శాఖ మంత్రిని పట్టుకొచ్చి భారీ ఎత్తున సికింద్రాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆయన చూసి ఉద్యమకారుల ఆలోచన, ఉద్యమకారుల బాధలు చూసి ఆయన చెలించిపోయి అన్నా మీ సంఘంలో నేను చేస్తా అని చెప్పి ఆయన సభ్యత్వం తీసుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు అని ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. మరి బాగానే ఉంది ఇంతవరకు. మరి ఆయన ఎవరు మాట్లాడుతున్నారో, ప్రభుత్వం ఏ ఫీడ్బ్యాక్ తీసుకుంటుందో తెలియదు, కానీ మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నా అనేది కూడా మనం ఒత్తిడి చేయాలని చెప్పి మళ్ళీ అన్ని జిల్లాలు తిరగడం జరుగుతూ ఉంది. మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మీకు కేసులు అయితేనే మీరు జైలుకి వెళ్తేనే, మీరు బయట వారైతేనే మీకు వర్తిస్తుంది, అదొక జీవో ఏర్పాటు చేస్తాం, దానికి ఒక కమిటీ ఏర్పాటు చెప్పడం జరిగింది. దాని మీద మళ్ళీ అన్నగారు ఒకసారి సీరియస్గా తీసుకొని అట్లా కుదరదు, తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించినటువంటి ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ అయి ఉంటుంది, మరి 100 మంది ఆయన నాయకుడు నమ్ముకొని పోయిన కార్యకర్తల మీద కాలేదు ఆ రోజు. కాబట్టి ఆ కార్యకర్తలు కూడా న్యాయం జరగాలని చెప్పి మరి అన్నగారు పోరాటం చేయడం మరొకసారి అభినందనీయమని గుర్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత భారీ ఎత్తున 33 జిల్లాలో ఉన్నటువంటి సంఘాలన్నీ కలుపుకుంటూ ఉద్యమగా లేఖనం చేస్తే ఏదో ఎమ్మెల్సీ పదవికి తలొంచుకోవాల్సి వచ్చి పోయేటువంటి ఉన్నారు ఈ రోజుల్లో. ఒక ఎమ్మెల్సీయో ఒక ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే తలొంచుకునే పరిస్థితి. ఆయన గారు చిన్నపిల్లల డాక్టర్, ఆయన వైద్యం చేసుకుంటేనే నెలకి సంపాదించుకోవచ్చు. అలాంటిది వదిలిపెట్టి మన కోసం పనిచేస్తుంటే మనం ఖచ్చితంగా అన్నబడి ఉండి ఈ బలాలు దక్కే వారికి పోరాటం చేయాలి అని చెప్పి కుటుంబంతో బయలుదేరి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న కుటుంబం పిల్లలను కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి మీకు మరి రాష్ట్ర అధ్యక్షుల వారికి మరి ఈ ఎదుర్కొన్న మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. నాయకుడు బాలకృష్ణ గారికి, మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్ఎస్ రెడ్డి గారికి, అదేవిధంగా హబీబన్న గారు రాష్ట్ర నాయకులు ఉద్యమకాల ఫోరం, అదేవిధంగా అశోక్ సింగ్ అన్న గారు, అందరు కూడా పేరు పేరున, కొంతమంది పేర్లు తెలియకపోవచ్చున్నాక అందరు కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. కృష్ణ అన్న గారు ఉన్నారు. ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో యాక్టివ్గా అంటే ప్రతి ప్రోగ్రాం, ఒక్క ప్రోగ్రాం కూడా మిస్ కాలేదు. అదేవిధంగా ఎల్ఎస్ రెడ్డి సార్ అయితే మాకు ఒక కుడి భుజంగా, అభివన్న గారు కూడా ఒక ఎడమ భుజంగా, అందరూ కూడా గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. కాకపోతే కొంత దురదృష్టకరం ఏంటంటే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం బలమవుతుంటే, ఉద్యమకారులకి ఫలితాలు వస్తుంటే ఈ రాజకీయ నాయకులు ప్రవేశించి ఉద్యమకారుల ఫోరాన్ని కొంత బలహీనపరచాలనే కుట్రలతోనే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ కుట్రలో దయచేసి మా మిత్రుడు కూడా నేను ఊహించలే, అసలు
ఆయన పేరు కూడా ఎత్తాలని నాకు లేదు. ఈ ఖమ్మం ప్రాంతానికి సంబంధించిన మిత్రుడు కూడా గత వారం క్రితం నాకు ఫోన్ చేసి, అన్న మీరు నాయకులు అయిపోతున్నారు, మీ మీద మహిళలు కేసు పెడుతున్నారట, కేసులు పెట్టిన వాళ్ళందరూ నాయకులు అయిపోయారని చెప్పి మాట్లాడిన వ్యక్తి సడన్గా చూసేసరికి మన శత్రు శిబిరంలో కనపడేసరికి నాకు అర్థం కాదు. అది ఎందుకు మొన్ననే మాట్లాడిండు, మరి ఏమైనా మనస్పర్ధలు ఉంటే చర్చించుకోవాలి, తప్పొప్పులు చర్చించుకోవాలి కాదు. మేము చేసిన తప్పు ఏంటంటే 10 సంవత్సరాలు ఉద్యమకాలని మర్చిపోయిన నాయకురాలు వచ్చినప్పుడు మేము అడిగినాం, అమ్మ నీవు ఉద్యమ నాయకురాలుగా మాకు గౌరవం ఉన్నది, కానీ ఇవాళ మళ్ళీ ఉద్యమకాలని ద్రోహం చేస్తా అంటే మళ్ళీ మేము ఒప్పుకో, నిస్వార్థంగా పనిచేయాలని చెప్పినాం. అది మీరు చేసిన తప్పు. కాబట్టి సరే, మేమైతే ఉద్యమకాలము ఫోరం ఒక భావజాలం కోసం పనిచేస్తుంది. ఆ లక్ష్యం ఒకటే, ఉద్యమకాలని మర్చిపోయిన ఉద్యమకాలని ఐక్యం చేయడం చేసినాం. ఉద్యమకాల అంశాన్ని ఎజెండా చేసినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం. ఆ రోజు శ్రీధర్ బాబు గారిని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాకే ఎంపీ ఉండే మల్కాజిగిరి కిందకి వస్తారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడే వెళ్ళడం జరిగింది. ఆయన మొట్టమొదటి కోర్టులో కేసు ఏమని చెప్పడం జరిగింది. తర్వాత పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత, సార్ ఇట్లా ఉద్యమకాలు వ్యతిరేకంగా ఉన్నారు, మరి కాంగ్రెస్ పార్టీ అయినా మీరు మేనిఫెస్టోలో పెడితే మనకు మద్దతుగా వస్తారంటే శ్రీధరబాబు గారితో చర్చించేటంటే శ్రీధరబాబు గారితో చర్చించడం జరిగింది. ఇక్కడ కూడా ఎన్నికల్లో చూసినాం మనం. దయచేసి ఇక్కడ మనకు పార్టీలు విమర్శించడం కాదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉద్యమకాలకి మేనిఫెస్టో పెట్టింది కాబట్టి గెలిపించినాం. ఈ గత 2 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రేవంత్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. మొన్న శాసన సభలో కూడా పిసిసి అధ్యక్షుడు మాట్లాడడానికి కూడా మన ఫోరం వెళ్ళి మిగతా సంఘాలు కూడా రావడం జరిగింది, కోదండరాం గారు కూడా రావడం జరిగింది, అందరం వెళ్ళి అడగడం జరిగింది. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు 2 సంవత్సరాల నుంచి మన మీటింగ్ వచ్చినప్పటి నుంచి అన్నగారు ఇంతకుముందు చెప్పడం జరిగింది, హర్యానా కళా భవన్కి వచ్చినప్పటి నుంచి ఆయనకి గుర్తు చేస్తూనే ఉన్నాడు ప్రభుత్వానికి. అయితే ఈ మధ్యనే పొన్నం ప్రభాకర్ గారు ఒక ప్రకటన చేయడం జరిగింది, త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని. ఆ కమిటీ కూడా ఇంతకుముందు అన్న చెప్పినట్టు మీరు చెప్పింది ఏంటంటే, సరే బైండ్ ఓవర్ కేసులు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళు గౌరవిస్తాం, వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ చాలామందికి ఎఫ్ఐఆర్ కేసులు లేవు, బైండ్ ఓవర్ కేసులు లేవు, ఉద్యమ చరిత్ర ఉండదు. మీరు మొట్టమొదటిగా ఎఫ్ఐఆర్ బైండ్ ఓవర్ గుర్తించండి. వాటితో పాటు ఎవరైతే ఉద్యమంలో 5 సంవత్సరాలు యాక్టివ్గా పనిచేసారో వాళ్ళ యొక్క ఫొటోసు, ప్రెస్ నోట్స్ ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. అవి తీసుకొని వాళ్ళని గుర్తించాలంటే పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా వాళ్ళని కూడా గుర్తిస్తా అని చెప్పడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ప్రతిపాదించేది ఏంటంటే, మొట్టమొదటిగా కమిటీ వేసి ఉద్యమకాన్ని గుర్తించడానికి గుర్తింపు కార్డులు ఇస్తుంది. అది మొట్టమొదటిగా జరిగేది. తర్వాత హామీల అమలు ప్రారంభిస్తుంది. కాబట్టి ఈరోజు నేను ఉద్యమకాలు చెప్పేది ఏంటంటే, మీ దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్లు బయటలన్నీ భద్రం చేసుకోండి. మన మిత్రుల దగ్గర కూడా అప్పుడు అదర్స్ అని రాస్తారు. ఆ అదర్స్ దాంట్లో మీరు ఎవరితోనైతే చేసిరో అదర్స్లో మీ పేర్లు ఉండేటట్టు చూసుకొని, అంటే మనం నిజంగా పోతే చూసుకొని, అదేవిధంగా ఎఫ్ఐఆర్ బయట లేని వాళ్ళు మనకి దగ్గర చాలా ప్రూఫ్స్ ఉంటాయి, 100 ఫోటోలు ఉంటాయి మన దగ్గర, ప్రెస్ నోట్లు ఉంటాయి చాలా, అవి కూడా భద్రం చేసుకోండి. కాబట్టి ఈరోజు మనం అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించుకోబోతున్నాం. ఈరోజు మన ఫోరం స్టార్ట్ చేసినప్పుడు చాలామంది నవీన్ కూడా పెద్ద ఉద్యమ నాయకులు కూడా ఇది అయిపోయిన అంశం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇంకా ఉద్యమకాలది ఏంది, అయిపోయింది, మీ పార్టీ మీరు ఏదైనా రాజకీయ పార్టీలో పోండి, ఆ రాజకీయ పార్టీలో పనిచేసుకోండి, లేదంటే మీ వ్యాపారాలు చేసుకోండి, ఈ అంశం కాదు అన్నారు. కానీ మేము పట్టుదలతో చేసి చూపెడతామని చెప్పినాం, చేసి చూపెట్టినాం. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకాల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీకు నమ్ముతున్నప్పుడు రోజుకు ఒక సంఘం పుడుతుంది హైదరాబాద్లో, ప్రతి ఒక్కరు చైర్మన్ అంటున్నారు. నేను చెప్తున్నా కదా, ఈరోజు ఇక్కడ ఉన్న నాయకుడు కూడా పాపం ఆయన చాలా జెన్యున్ అనుకున్నాం, నీతివంతం అనుకున్నాం, నిజాయితీ ఉన్నాడు, కానీ ఇంత కుట్రదారుడు అనేది నాకైతే నేనైతే సహించలేకపోతున్నాను. ఎందుకంటే శత్రువు అంటే మనం జాగ్రత్తగా ఉంటాం, మరి పక్కనే మిత్రుడుగా ఉంటూ పక్కనే మంచిగా నటిస్తూ ఇంత అంటే ఇలా హామీల అమలు ప్రారంభమవుతున్న సమయంలో, తెలంగాణ ఉద్యమకాల ఫోరానికి పేరు వస్తున్న సమయంలో, మరి ఈ సమయంలో ఈ ఎత్తుగడ ఎందుకు వేసారో నాకు అర్థం కాదు. అంటే మరి ఎంత పెద్ద కుట్ర ఉంటే ఆ ఎత్తుగడేస్తారు. కాబట్టి ఈరోజు సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉండొచ్చు, భావజాలపరంగా వైరుధ్యాలు ఉండొచ్చు, కానీ మనం ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు ఎన్నుపోట్లు అనేది ఉండొద్దు. ఈరోజు బత్తుల సోమన్న గారు
మా ఫోరంలో పనిచేసాడు, తర్వాత ఐక్యవేదిక పెట్టుకున్నారు. ఆయన ఐక్యవేదికలు ఉన్నా మేము ఫోరంలో ఉన్నా ఒక అన్నదమ్ములాగా ఆయన గౌరవిస్తాం. ఆయన సూచనలు నేను తీసుకుంటాను, నా సూచనలు ఆయన తీసుకుంటాడు. కానీ మేము ఎప్పుడు కూడా ఎన్నిపోట్లు పోసుకోవచ్చు. కానీ ఈరోజు ఇక్కడ ఉన్న వ్యక్తి ఎన్నిపోటు పడడం అంటే నాకు అసలు నేను ఇప్పటికి కూడా కళలో ఊహించలే. ఎందుకంటే ఎప్పుడైనా మేము ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మాట్లాడుకున్నా ఇది తప్పు జరిగిందని ఒక్కసారి కూడా నాతో చెప్పలేదు. ఒక్కసారి అంటే ఒక్కసారి. మరి అటువంటి వ్యక్తి సడన్గా ఎందుకంటే ఇది పై లెవెల్ నుంచి కుట్ర జరిగింది. పై స్థానం నుంచి హైదరాబాద్ నుంచి పెద్ద పెద్ద నాయకులు ప్రయత్నాలు చేశారు. కానీ మన ప్రయత్నాన్ని గమనించి ఇప్పుడు బాలకృష్ణ అన్న గారు కానీ, అశోక్ సింగ్ అన్న గారు, ఇట్లాంటి నాయకులందరూ కూడా, భత్తుల సోమన్న గారు కూడా నాకు పోయిన నెలలో చెప్పడం జరిగింది. అన్న మీరు ఆ కరెక్ట్ పర్సన్ కాదు, ఆయన తప్పకుండా వెన్నుబోడు కొడుస్తారు మీకు చూడండి అన్నాడు. కానీ నాకు డౌట్ రాలేదు ఎక్కడ కూడా. కానీ సోమన్న గారు అన్న మనం కలిసి పనిచేద్దాం చెప్పడం జరిగింది. సరే అంతా మన మంచికే. ఈరోజు ఎక్కడ పోయినా నిన్న కరీంనగర్లో అక్కడ కూడా సేమ్ కరీంనగర్ అడ్డ మీద స్టార్ట్ చేశారు. నిన్న 1000 మందితో ర్యాలీ పెట్టినాం కరీంనగర్లో. చూడండి అక్కడ 2-3 పోతే లోకల్ నాయకులు దాదాపు 200 మంది ఉద్యమకాలు జాయిన్ కావడం జరిగింది మన దగ్గర. ఈరోజు మన వ్యక్తులు కాదు, నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, శ్రీనివాస్ లేకపోయినా ఉద్యమకాల ఫోరం నడుస్తుంది. ఇలా ఉద్యమకాల ఫోరం అనేది ఉద్యమకాల కోసం, ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం పనిచేస్తున్న సంఘం. ఇలా ఒక సంఘం మీద కుట్ర చేస్తున్నాం అంటే వ్యక్తుల మీద కాదు కుట్ర, అది ఉద్యమకాల మీద కుట్ర. ఇలా ఉద్యమకాల కోసం మీరు పనిచేస్తున్నారని నటిస్తూ ఉద్యమకాలకు ద్రోహం చేస్తారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏం పోతుంది, వీళ్ళే యూనిటీ లేదనుకుంటారు, వీళ్ళే చీలికలు తెచ్చుకుంటారు అనుకుంటారు, వీళ్ళే ఒకరి మీద ఆరోపణలు వేసుకుంటారు అనుకుంటారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కూడా అదే జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఏ సంఘం ఉన్నా మనందరం కూడా ఒకటే కుటుంబం, ఉద్యమకాల కుటుంబం. అది ఈ సందర్భంగా మన పాలకుర్తి కృష్ణ అన్న గారు కానీ వాళ్ళ బృందాన్ని కానీ కూడా అన్నగారు కూడా మాట్లాడగానే, అన్న తప్పకుండా నేను మీతోనే ఉన్నా. మా రాష్ట్ర సభ్యుడిగా ఉన్నాడు పాలకుర్తి కృష్ణ అన్న, ఐక్యవేదికలో ఉన్నా, మా రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు, ప్రతి మీటింగ్ వచ్చారు. కాబట్టి ఒక ప్రతిపాదన మా ఎల్ఎస్ రెడ్డి సార్ ప్రతిపాదిస్తాడు. ప్రతిపాదించిన తర్వాత మీరందరూ ఓకే అంటే చప్పట్లతో ఆమోదించాల్సింది కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ఉద్యమకారులైనటువంటి నా అన్నలకు, అక్క చెల్లెళ్లకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సభాధ్యక్షులకు నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర చైర్మన్ గారు చీమ శ్రీనివాస్ అన్నకి స్వాగతం పలుకుతున్నాము. అన్న వస్తున్నారని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఉద్యమకాలం నాటి మాటలు అంటే మీ అందరికీ తెలియనివి కావు, కొత్తగా మాట్లాడుకోవాల్సిందేం లేదు. ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. మానవహారం కాడ నుంచి, మయూర్ సెంటర్లో ధర్నాలు కాడ నుండి, సకల జనుల సమ్మె అయితే ఏంటి, ఎన్నో చేసినా అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికల్లా కేసీఆర్ గారు ఎన్నిసార్లు వచ్చినా ఆయన స్టేజ్ మీద ఆయన పక్కనే ఉన్నా మాకు కొన్ని ఫొటోస్ కూడా మిస్ అయ్యాయి. ఎందుకంటే అప్పుడు స్మార్ట్ ఫోన్లు లేకుండే, చిన్న ఫోన్లు ఉండి కమ్యూనికేషన్ అనే దానికోసం చిన్న ఫోన్లు పెట్టుకున్నాము. పెద్ద పెద్ద ఫోన్లు లేవు, కెమెరా వాళ్ళు ఫోన్లు ఫోటోలు అంటే చాలా వరకు మిస్ అయినాయి. ఇక ముస్తఫా నగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అయితే లారీ మందిని ఎక్కించుకొని పోయారు జనాలు. లారీ మంది జనాలకి కేసులు అయితే రాయలేదు కదా ఒక్కొక్కటి, అది మిస్ అయింది. మెయిన్ నాయకుల పేర్లు అయితే ఉన్నాయి, మావన్నీ ఉన్నాయి. కానీ పాపం మాతో నడిచిన కొంతమంది మహిళల పేర్లు మేము రాయించలేకపోయాము. సుబ్బన్న, లింగన్పైన సతీష్, కృష్ణ అన్న వీళ్ళందరినీ జైల్లో వేసినప్పటికీ మమ్మల్ని మాత్రం లేడీస్ కదమ్మా మీరు లేచి పక్కకుండండి, మిమ్మల్ని స్టేషన్లో పెట్టకూడదు, పెట్టాము, మీరు పక్కకుండండి అమ్మా, మీకెందుకమ్మా ఆడపిల్లలు, మీరెందుకు వచ్చారమ్మా అని కూర్చున్న వాళ్ళని కూడా లేపి పక్కకు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఎన్నో యాక్టివ్గా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు పాల్గొంటున్నప్పటికీ ఉద్యమాలు చెప్పాల్సినంత కొత్తగా అయితే కాదు. ఎందుకంటే అందరూ ఉద్యమకారులు కాబట్టి అందరూ బాధపడుతున్న విషయం ఒక్కటే, ఆనాడు అంత యాక్టివ్గా పనిచేసాము, అంత కృషి చేశాము తెలంగాణ కోసం. ఒకటే నినాదం, ఒకటే లక్ష్యం, జై తెలంగాణ అంటూ ఆ స్లోగన్తోనే బ్రతికాము, ఆ జెండానే మోసాము, ఆ తెలంగాణను సాధించుకున్నాము. చివరికి తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో విజయభేరి మోగింది, అందరం సంబరాలు చేసుకున్నాము. ఓకే బాగుంది, సరే మన నడిపించిన ఉద్యమ నాయకుడు మన అన్న కేసీఆర్ సార్ వచ్చారు కదా, ఆయన వచ్చినప్పుడు మనల్ని ఎందుకు విస్మరిస్తారు? ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఇప్పుడు కొత్తగా మన పార్టీలోకి వచ్చినటువంటి ఏ నాయకుల కింద మేము పనిచేసిన వాళ్ళం కాదు. కేవలం మేము కేసీఆర్, వాళ్ళందరూ మీటింగులు పెట్టినప్పటికీ నేను ఒకటే ధైర్యంగా చెప్పాను, మేము కేసీఆర్ గారి మనుషులం అని చెప్పి గర్వంగా చెప్పుకునేవాళ్ళం. కానీ అటువంటి కేసీఆర్ గారే ఈరోజు మమ్మల్ని విస్మరించడం అనేది నిజంగా దౌర్భాగ్యం అనే చెప్పాలి. ఎందుకంటే
ఎవరి నాయకుల కింద పనిచేసిన వాళ్ళు వాళ్ళకి పనులు చేసుకుంటూ పోయారు, వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటూ పోయారు. సో మాకేంటంటే మేము కేసీఆర్ గారు మనుషులు, మరి మమ్మల్ని ఎవరు గుర్తించాలంటే కేసీఆర్ గారు గుర్తించాలి, లేదా హరీష్ అన్న గుర్తించాలి, లేదా రామన్న గుర్తించాలి. మరి వీళ్ళందరూ మమ్మల్ని విస్మరించారు నిజంగానే. సో ఇప్పుడైనా సరే అధికారంలో లేకపోయినప్పటికీ ఇప్పటికైనా ఉద్యమకారులకు తగు గుర్తింపు ఉండి సీనియర్లని గుర్తించి కనీసం మన కోసం, మన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళెవరు, పదవుల కోసం ఆశించి వచ్చిన వాళ్ళెవరు, ధనవంతులు ఎవరు, ఇక్కడ అభాగ్యులు ఎవరు అనేది గుర్తించుకోగలిగితే వాళ్ళు చిత్తశుద్ధితో ఇప్పటికైనా పార్టీ నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా కొన్ని అవమానాలు అయితే ఉన్నాయి పార్టీలో, అవి ఇప్పటికైనా సరి చేసుకుంటే ఆ పార్టీ నిలబడుతుంది. మేము ఆ పార్టీ మనుషులుగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు చీమ సీనన్న కావచ్చు, కవితక్క కావచ్చు, చాలా మంది ఉద్యమకారుల ఫారం అని పెట్టారు. ఇప్పుడు అంజిరెడ్డి గారంట, ఆయన పెట్టారు. కొత్త కొత్త సంఘాలు వచ్చాయి ఉద్యమకారుల ఫారం కింద. ఎవరు ఏ ఆర్గనైజేషన్ చేసినా ఒకటే మాట నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, యూనిటీ అనేది ముఖ్యం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ, ఇంకెవరా ఎవరు సంఘం పెట్టారో వాళ్ళు డాక్టర్ల, ఉద్యమకారులు, ఇది కాదు. యూనిటీ అనేది కావాలి. ఉద్యమకారులు ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టినా అందరం అక్కడ అటెండ్ అయ్యి మన సత్తా చాటాలి, మన బలం చాటాలి. మనం అందరం అక్కడ ఏకమైతే అమ్మో నిజంగా ఉద్యమకారులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు ఇంకా బలంగా వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు అనేది తెలిస్తే ప్రజల్లో, ప్రభుత్వంలో కదలిక అనేది వస్తుంది. ప్రభుత్వాన్ని కదిలించేంత గళం ఎవరి దగ్గరైనా ఉందంటే అది కేవలం ఉద్యమకారుల దగ్గరే ఉంది. నిజంగా ఉద్యమ సింహాలు అని చెప్పుకుంటాం. మరి ఈ సింహాలు గర్జిస్తే అందరూ ఒకే నినాదంతో గర్జిస్తే వనకాల అక్కడ పీఠం, ఢిల్లీ పీఠం వనకాల. కాబట్టి మనమందరం గర్జించే సింహాలు. వాస్తవం, మనకు భయం లేదు, ధైర్యంగా ముందుకెళ్ళిన వాళ్ళం, ఎన్నో పోటీలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు పొందిన వాళ్ళం. అనకూడదు ఈ సందర్భంగా చెప్పకూడదు కానీ ఒక్కొక్కళ్ళు మా కృష్ణన్న వాళ్ళకి తెలుసు, బూటకాలతో చేతులు నలిపిన సందర్భాలు ఉన్నాయి, పేర్లు చెప్పకూడదు ఇప్పుడు. సో ఇట్లాంటి అవమానాలు పడ్డారు. ఏది గట్టి కరడు గట్టిన టీడీపీ పార్టీని ఎదిరించిన మా ఉద్యమ సింహాలు వీళ్ళు. ఈరోజు మరి గర్జించకుండా పిల్లుల్లా మనం ఉంటే కుక్కలు రాజ్యాలు వెళ్తాయి. వాస్తవం, సింహాలు మౌనం పాటిస్తే, మేధావి వర్గం ప్రశ్నించడం మానేస్తే, మేధావులు మాట్లాడడం మానేస్తే కుక్కలు సింహాసనం అధిష్ఠిస్తాయి. వాటికి పరిపాలించడం చేత కాదు. సో ఇప్పుడు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఏకధాటిగా ఉద్యమకారులు అందరి తరఫున కోరుతున్నాం. మేము అడగలేదు, మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇస్తానన్న హామీలు, మీరు ఏవైతే చెప్పారో మేనిఫెస్టోలో అవి మాత్రం నెరవేర్చమని అడుగుతున్నాం. కొత్తగా ఒక్కటి కూడా మేము చేర్చలేదు అందులో. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఎవరైనా అమ్మాయినా అడిగితేనే అన్నం పెడుతుంది అంటారు. మీరు ఇస్తా అన్నారు, మేము వాటిని అడుగుతున్నాం. మీరు ఇవ్వనంటే మేనిఫెస్టోలో పెట్టకపోతే అది వేరుండే. మేము ఈ పోరాటాలు మీ మీద చెయ్యం, మేము చేయాల్సిన వాళ్ళ మీద చేస్తాం, సాధించుకోవాల్సిన చోట సాధించుకుంటాం, అంతే కదండి. సో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇస్తే ఆ ప్రభుత్వం నిలబడుతుంది. ఇప్పుడు ఎవరైతే ఉద్యమకారులను విస్మరించారో ఆ ప్రభుత్వం లేదు అధికారంలో. ఇప్పుడు మీరు మమ్మల్ని ఆసరా తీసుకొని మాకేదో ఆశ చూపించి మీరు వచ్చారు. సో మీరు వస్తారు, మీరు ఇస్తారు, మీరైనా కనీసం మమ్మల్ని చూస్తారని మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మమ్మల్ని ఆలోచించి మాకు ఇస్తానన్నవి మాకు ఇస్తే మీరు ఉంటారు, మీతో పాటు మేము ఉంటాం. ఇప్పుడు నుంచి చెప్తున్నాం, మాకు ఎవరైతే న్యాయం చేస్తారో వారి పక్షానే ఉద్యమకారులందరూ ఉంటారు, వాళ్ళు ఏ పార్టీ వారైనా కానీ. అవునంటారా కాదంటారా? మనకు న్యాయం చేసే వాళ్ళ పక్షాన మనం ఉంటాం, మనల్ని విస్మరించిన వాళ్ళు మనకొద్దు. సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి తెలంగాణ ప్రభుత్వం చేయాలని చెప్పేసి సీమసీనన్న వాళ్ళు పోరాడుతున్నారు. ఆయన పోరాటాలు అవన్నీ నేను కూడా ఫేస్బుక్లో చాలా చూశాను, యూట్యూబ్లో చూశాను, ఇన్స్పైర్ అయ్యాను, సీనన్నకు పెద్ద ఫ్యాన్ అయ్యాను. సో సీనన్నను కలుద్దాము, చూద్దామని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది. జై తెలంగాణ. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు శ్రీమశ్రీనన్న ఇక్కడికి రావటం మనకు అందరికీ ఆనందదాయకం. అన్న వస్తున్నాడని చెప్పగానే మాకు మెసేజ్లలో వాయిస్ మెసేజ్లు పెట్టారు ధనలక్ష్మి గారు. వెంటనే నేను అక్కని కాల్ చేసి కనుక్కొని ఇక్కడ రావడం జరిగింది. మేము 2001 నుంచి చూడండి ఎంతగానో కష్టపడి ఈ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. కేసీఆర్ గారు మరి నీళ్లు నిధులు అనే కాన్సెప్ట్ తోటి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఎంతోమంది బలిదానాలు అయితే కానీ తెలంగాణ రాలేదు. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మనల్ని మర్చిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం.
ముఖ్యంగా చెప్పాలంటే మేము చాలా కష్టపడ్డామండి. చాలా అంటే ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యాము. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ ఎంత దూరమైనా కానివ్వండి, వాళ్ళ జ్యోతి పాల్గొన్నాం, వాళ్ళతోనే ఉన్నాం. వాళ్ళతో కేసీఆర్ గారు జైల్లో ఉంటే మేము నైట్ అంతా జైలు గోడలు పక్కనే కూర్చొని ఉన్నాం తెల్లవారు. అదే అలాంటి టైంలో కేసీఆర్ గారు మమ్మల్ని ఇప్పుడు విస్మరించడం, మర్చిపోవటం అన్నది చాలా బాధ. మరి ఆ రోజు మొదటిసారి కార్పొరేటర్గా మనల్ని పోటీ చేయమన్నప్పుడు 2005లో నాకు కార్పొరేటర్గా బీఫామ్ డిక్లరేషన్ చేసి నాకు మొట్టమొదటి సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి సహాయం కానీ తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటి ఆర్థిక సహాయం కానీ పొందలేదు. నాకు ఒక ఇల్లు లేదు, వాకిల్ లేదు, కనీసం నా పిల్లల్ని చదువుకునే స్తోమత లేదు, చదివించే స్తోమత. నా భర్త అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో చంపేస్తే నేను కంప్లైంట్ పెట్టినా కూడా నా గురించి పట్టించుకునే నాదులు కానీ కనీసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అంటే తెలంగాణ ఉద్యమకారులని కూడా చెప్పుకోవడానికి ఆనాడు గర్వపడ్డాను, ఈనాడు సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే నాకు ఎవరు మోరల్ సపోర్ట్ లేరు. ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలండి, ఎల్కేజీ నుంచి చదివించుకుంటే ఇప్పుడు నా బాబు 7th చదువుతున్నాడు, నా బాబు 8th చదువుతుంది. కానీ నా భర్త చంపేశారన్నా కూడా నన్ను పట్టించుకుని దిక్కు లేదు, నాకు ఎవరు మోరల్ సపోర్ట్ ఇచ్చింది లేదు, నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు. నేను ఒంటరి మహిళని. ఇప్పుడు ఒంటరి మహిళ కేసీఆర్ గారు ఇస్తున్న 2000 పెన్షన్ మీద నా పిల్లల్ని నేను పోషించుకుంటున్నా. మాలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో ఈ పెట్టిన కాడి నుంచి మేము చాలా సంతోషపడుతున్నాం. అయ్యో ఈయన వస్తాయేమో, మా పిల్లల భవిష్యత్తులో వినియోగపడతాయేమో, మేమే సంపాదించి పెట్టలేదు కదా, రేపు మేము పోయిన తర్వాత మా మమ్మీ ఉద్యమ నాయకురాలుగా మాకు సంపాదించి పెట్టింది, మా డాడీ లేకపోయినా ఓకే అని అలా అనుకుంటారేమో అనే ఒక ఆప్షన్లో మేము వీళ్ళని మోరల్ సపోర్ట్గా తీసుకొని ముందుకు పోతున్నాం. మధ్యలో ఈ చీలికలు అనేవి ఏం జరుగుతున్నాయి అంటే ఎక్కడికక్కడికి ఎవరికి వాళ్ళే గ్రూపులు అరేంజ్ చేసుకొని ఎవరికి వాళ్ళే మెసేజ్లు పెట్టుకొని ఇలా చేయటం వల్ల మనం 8 సంవత్సరాల నుంచి శ్రీనివాసరెడ్డి గారు కష్టపడుతున్న కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ లెక్క చేస్తున్నారు. దయచేసి అందరికీ నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, మీరు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వచ్చి అన్నని మోరల్ సపోర్ట్గా మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మనం అనుకున్న సాధిస్తాం. ఖచ్చితంగా మనకు వస్తాయి అన్నవి, ఖచ్చితంగా మనకు అందుతాయి. వాళ్ళు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినో మనం అందరం కూడా ఖచ్చితంగా సాధించుకునేంత వరకు శ్రీనివాసరెడ్డి వెనకాలే ఉంటాం కూడా. ఎందుకంటే ఇన్ని రోజులు జిల్లా వ్యాప్తంగా మొత్తం పర్యటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటే అన్నిటినీ స్వాగతించడం మనం. ఇప్పుడు కూడా అన్నని స్వాగతించి ఆయన మోరల్ సపోర్ట్గా మనం ఆయన బ్యాక్ ఉంటే తప్పకుండా మనకు కావాల్సినవి సాధించుకుంటామని ఈ సమావేశంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను కర్నూలులో ఉంటాను, సత్తుపల్లి డివిజన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ టీఆర్ఎస్ వచ్చినప్పుడు 2001లోనే 26 కాడి నుంచి స్టార్ట్ అయింది మా ఇది. స్టేట్ ఫైనాన్స్ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. అప్పటి నుంచి కేసీఆర్ గారు ప్రతి ప్రోగ్రాంలో నేను ఉన్నాను. ఆస్తులు పోగొట్టుకున్నాం, కల్లూరు, హైదరాబాద్ మధ్యపడ్డ ఆస్తులన్నీ పోయి తిరిగాం. అతను వచ్చినాక అతను మొహం అనేది ఎలా ఉందో తెలియదు. కేసీఆర్ ఉన్నారో ఉద్యోగాలు వాళ్ళ పిల్లలు ఉన్నట్టు కూడా మాకు తెలియదు. ఆ రకంగా కష్టపడితే వాడు వచ్చి వాళ్ళు అసలు ఉద్యమకాలు అనేది గుర్తింపు అనేది లేదు. ఏదో కరేపాకి ఎలా ఏర్పడేస్తారో ఆ రకంగా ఏర్పడేశారు. అటువంటి టైంలో మన శ్రీనివాసరావు గారు వచ్చి ఉద్యమం ఉన్నా కూడా ప్రతి మండలాలకు వచ్చి 33 మండలాలకు తిరిగి రాత్రైనా పగలనుకుండా హార్డ్ వర్క్ చేసి మన ఉద్యమకారులందరూ చైతన్యంగా దీన్ని నడిపించి వాళ్ళ మంచి పొజిషన్ వచ్చింది. అన్నం వడ్డించి అంతా వేసే టైంలో మళ్ళీ కొత్త శక్తులు తయారైంది. వీళ్ళందరూ వెన్నుపోటు కొట్టి కొంతమంది బయటకు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ఈ టైంలో మనం అంతా ఐక్యతగా ఉండి సాధించుకోవాలి తప్ప వర్గాలు చేసేసుకుని ఇది చేసుకుంటే రేపు చాలామంది ఇవాళ ఉద్యమంలో లేని వాళ్ళు చాలామంది కొన్ని లక్షల మంది ఉన్నామని వస్తున్నారు. అలా కాకుండా ఐక్యతగా ఉండి ఒక నాయకుడి ముందు నడిస్తే అందరు నా ఉద్యమకారులు ఎవరో ఏంటో ఏమైనా బెనిఫిట్స్ వస్తాయో మనం డైరెక్ట్ ఫైట్ చేయొచ్చు. ఈ వర్గాలు చేస్తే వర్గాలు విడగొట్టేసి ఒకళ్ళు పోట్లాడుకుని వాడు ఉద్యమకాడు కాదు వీడు కాదని పోట్లాడి పెట్టుకుని నోటి దగ్గర వచ్చిన కూడు కూడా తీసే పరిస్థితి తయారైంది. వాడు అందరూ మనం అంతా ఐక్యం ఉంచి మంచి నాయకుడు, జిల్లా నాయకుడు మంచి నాయకుడు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లా నాయకుడు పెట్టినోడు మా డివిజన్ కానీ ఇది కానీ అడిగిన పాత అనుకోలేదు. మా అక్కడ వారు మేము డివిజన్గా ఇచ్చేసుకుని మన ఎల్ఎస్ రెడ్డి గారి ద్వారా అధ్యక్షుని చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. కానీ జిల్లా నుంచి మాకు ఇప్పటివరకు సపోర్ట్ లేదు. సరైన నాయకుడిని వాళ్ళు ఎదుర్కొన్నారు. మంచి యాక్టివ్, మంచి క్లాస్ యాక్టివ్ పర్సన్ మనం ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడికి ఉద్యమం మంచి సాగుతుంది. మన ఇంకా అక్కడ అనుకుంటే మనం కూడా ఉద్యమం చేసి మరి చెప్పినట్టు ఇన్ని మనం సాధించుకుందాం. ఫలాలన్నీ పండి రెడీగా ఉన్నాయి, మనం పోసుకున్నాం. ఇది ఈ టైంలో మన వర్గ సర్పంచ్ కల్లూరు పోటీ చేసాం. మినిస్టర్లతో వాళ్ళకి ఒత్తిడి వచ్చినా కూడా భయపడకుండా నీతి నుంచి పోరాడాం. ఆస్తులు పోగొట్టుకున్నాం. ఉన్నా కూడా వాళ్ళకి మనకు గుర్తింపే లేదు.
ఇవాళ మనకు గుర్తింపు వస్తుంది. మనం అందరం మంచి మన కార్డులు తీసుకున్నాం, ఉద్యమకారులు కార్డులు తీసుకున్న హెల్త్ కార్డులు బెనిఫిట్స్ అన్నీ వచ్చే మార్గం ఉంది. కాబట్టి మనం ఐక్యంగా ఒక కార్డు మీద నిలబడి మంచి నాయకులుగా వాళ్ళ వెనకాల ఉండి ప్రోత్సహించుకుని మనం వచ్చే ఫలాలు మనం చేసుకున్నామని నాకు అవకాశం ఇచ్చిన హృదయపూర్వకంగా వస్తాను.